హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు కీలక జీవో అయితే ఈరోజు ఇప్పటికిప్పుడు విడుదలైందండి. సో, దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో, ఇన్ఫర్మేషన్ అయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్‌కు 1 డే బేసిక్ డిడక్షన్ అనేది సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం వద్దు అని అనుకున్నట్లయితే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. సో, సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒక రోజు మూల వేతనంలో ఇవ్వకూడదు అని అనుకునే ఉద్యోగులు మరియు పెన్షన్‌దారులు వారి యొక్క డీడీఓ గారికి రాతపూర్వకంగా లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చు. డీడీఓ వారు జీతాలు ప్రాసెస్ చేసే సమయంలో డిడక్షన్ వద్దనుకునే వారికి పూర్తి జీతంతో సాలరీ పెట్టుకోవచ్చని జీఓఎంఎస్ నెంబర్ 91ను మనకి ఈరోజు రూల్ నెంబర్ 4లో తెలియజేయడం జరిగిందండి. సో, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం వద్దనుకుంటారో వారంతా కూడా సో, ఈ విధంగా చేయవచ్చనమాట. సో, దీనికి సంబంధించి మనం ఈరోజు జీవో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నాము. జీఓఎంఎస్ నెంబర్ 91 డేటెడ్ ఆన్ 17థ్ ఇది 17థ్ సెప్టెంబర్ 2024 అండి. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి వివిధ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నుంచి ప్రతిపాదనలు. తుఫాను వరద బాధితుల సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం మినహాయింపు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. సో, ఆ ఉత్తర్వులే మనం ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నాము. చూసినట్లయితే సో, ఇదే ఫ్రెండ్స్ మనకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ representation from various employees or pensioners association contribution of chief minister relief fund towards cyclone flood victim relief డిడక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్. డేట్ మనం చూసుకోవచ్చు 17th సెప్టెంబర్ 2024. సో, ఇక్కడ మనకు ఇది జీవో నెంబర్ మనకి ఇదే ఉంది, జీఓఎంఎస్ నెంబర్ 91. సో, ఇక్కడ మనకి ఏం చెప్పారంటే 4లో పాయింట్ నెంబర్ 4లో చూద్దాం డైరెక్ట్గా. సో, ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ హూ విష్డ్ టు ఎక్స్క్లూడ్ అంటే వద్దనుకుంటే మినహాయింపు చేయాలనుకున్నవారు హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ ఆమె లేదా అతడు సెల్ఫ్గా ఫ్రమ్ దీస్ ఆర్డర్స్ మే గివెన్ ఇన్ టు రిటర్న్ టు ది డ్రాయింగ్ అండ్ disbursing officer or pensioner disbursing authorized as the case may be for the sum. The DDOs shall exclude such employees from the deduction towards CM relief fund under these orders. సో, ఎవరైతే వద్దనుకుని రాతపూర్వకంగా లెటర్ ఇస్తారో వారికి శాలరీలో కానీ పెన్షన్లో కానీ ఆమెకు లేదా అతనికి మినహాయింపు అయితే చేయరనమాట. సో, ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, మీరు రిలీఫ్ ఫండ్కు మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నారా లేదా, ఆ ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా, లేదా మీరు ఏం ఆలోచించుకోలేదా? సో, అవి నిర్ణయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.